ఏపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కూటమి ఏడాది పాలనని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలని డిసైడ్ అయింది. జూన్ 12న సాయంత్రం ఈ వేడుకలు అమరావతిలో నిర్వహించనుంది. అక్కడే ఎన్డీఏ భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయనుంది. ఈ బహిరంగ సభలో ఎంపీలు, ఎమ్మెల్యేలంతా పాల్గొనాలన్న సీఎం చంద్రబాబు ఏడాది పాలనలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై ప్రజలకి వివరించాలన్నారు. అలాగే వచ్చే 4 ఏళ్ల పాలనా కాలానికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ఈ నెల 12న భారీ సభ నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం 12కి వచ్చి సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ రోజున భారీ ఎత్తున విజయోత్సవాలు చేయాలని చెప్పి కూడా కూటమి నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కూటమి అధిపతిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి లీడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గత ఆదివారం అందరికీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యేలందరికీ నిర్వహించి ఆయా నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలి. ఈ సంవత్సరం పాటు చేసిన ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాల గురించి కూడా వివరించాలి. ప్రజలకు ముఖ్యమైన సమస్యలన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు కొంతమంది శృతి మించి వ్యవహరిస్తున్న వారికి కూడా చురకలు కూడా వేసిన పరిస్థితి. అయితే ఈ రోజు అదే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో అమరావతి అసెంబ్లీ వెనక వైపు ఉన్న ఏదైతే నరేంద్ర మోడీ బహిరంగ సభ నిర్వహించారో అదే ప్రాంతంలో ఏదైతే ఒక కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా హాజరవబోతుంది. ఎందుకంటే గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చర్చించడంతో పాటు లోటుపాట్లు కూడా చర్చిస్తారు. అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఒక రోడ్ మ్యాప్ అయితే డిసైడ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరంలో జరిగిన పరిణామాలన్నీ కూడా విశ్లేషించబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై 3 రకాల రిపోర్టులను తెప్పించారు. సర్వే రిపోర్టును కూడా తీసుకొచ్చారు. దానికి సంబంధించి కూడా కూటమి ఎమ్మెల్యేలకి తగిన జాగ్రత్తలు, సూచనలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలోనే అనౌన్స్ చేస్తారు. ఆ రోజే తల్లులందరికి కూడా డబ్బులు పడే కార్యక్రమం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు రోడ్ మ్యాప్ అయితే ఈ సభలో వివరిస్తారు. థాంక్యూ రవిచంద్.